హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఓజీ మూవీ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ సినిమా నుంచి కీలకమైన అప్డేట్ను పంచుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. పవన్ అభిమానులకు పోనగాలు వచ్చేలా ఈ మూవీలో ఓ సాంగ్ కోసం పాపులర్ ఏపీ ఫోక్ సింగర్ను రంగంలోకి దించబోతున్నారు ఆయన. ఆహా ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో తమన్, గీతామాధురి, కార్తిక్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అనేక చిత్రాలకు సంగీతాన్ని రూపొందించే తన బిజీ షెడ్యూళ్ల మధ్య తమన్ ఒక ముఖ్యమైన ప్రకటనతో ఈ సింగింగ్ స్టేజ్ పైన అభిమానులను, కంటెస్టెంట్స్ను ఆశ్చర్యపరిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రం దే కాల్ హిమ్ ఓజీ అనే మూవీలో ఒక పాటకు సింగర్ను అనౌన్స్ చేశారు తమన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో మంత్రముగ్ధులను చేసే పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి జానపద గాయని లక్ష్మి గారి చేత ఓజీలో ఓ పాట పాడించబోతున్నట్లుగా తమన్ వెల్లడించారు. వేదిక పైన తమన్ నుంచి వచ్చినటువంటి ఈ ఊహించని ప్రకటనతో లక్ష్మి గారు సంతోషంలో మునిగిపోయారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నటువంటి గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఓజీ ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశాలైతే ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతుంది. అంతేకాకుండా అతి త్వరలో ఓజీ మూవీ నుంచి మొదటి సింగిల్ విడుదల చేయబోతున్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఆల్రెడీ తెలియజేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్గా ఉండబోతుందని, కనీ విని ఎరుగని రీతిలో ఈ సాంగ్ ఉండబోతుందని, పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ది బెస్ట్ సాంగ్గా ఈ సాంగ్ నిలవబోతుందని చిత్రవర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి చూద్దాం ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది అనేది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.